ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి జగిత్యాల ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ఇప్పుడే విచ్చేసినటువంటి జగిత్యాల ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోర్సు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి రావాల్సిందిగా జగిత్యాల ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని కోరుచున్నాం సార్. టవల్ తీసుకున్నా చేతులు టవల్ సార్ డాక్టర్ సార్ తర్వాత సీసీటీవీ గట్టిగా చప్పట్లతో రండి అనిల్ వారి అనుప్రమ్ డాక్టర్ సాబ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో నెక్స్ట్ రిబ్బన్ 2 ఉంది సార్. నెక్స్ట్ డిఎస్పి మెట్పల్లి గారు ఏ రాములు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కోరుట్ల ఎస్హెచ్ఓ చిరంజీవి గారిని కోరుట్ల స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ SI2 రామచందర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ సారు ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ మార్నింగ్. ఈరోజు మన కోరుట్ల పట్టణంలో 123 సీసీటీవీ కెమెరాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, మరియు మన మెట్పల్లి డిఎస్పీ ఏ రాములు సార్ గారికి, మరియు కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు డాక్టర్స్కి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు, మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల టౌన్ తర్వాత రెండో అతిపెద్ద టౌన్ కోరుట్ల టౌన్లో డే టు డే క్రైమ్ రేటు ఎక్కువగా పెరుగుతుంది అనేసి మన జిల్లా ఎస్పీ గారు కోరుట్లలో కూడా అంతటా అన్ని ఏరియాలో ముఖ్యంగా రౌడీసు, గోండాసు, ల్యాండ్ గ్రాబర్సు, గాంజా పెగ్లర్స్ వీళ్ళందరినీ కూడా నియంత్రించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేసి ఎస్పీ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఎలా చేయాలి అది అని అనుకున్న సమయంలో సారే ఎవరికైతే సమాజం మీద అవగాహన ఉంటుందో, రేపటికి భవిష్యత్తు కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళనే ఇందులో భాగస్వాములు చేస్తే మనం కార్యక్రమం సక్సెస్ అవుతారనేసి సార్ చెప్పడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు మన డిఎస్పి మెట్పల్లి డిఎస్పి గారి ఆధ్వర్యంలో నేను మరియు మా కోరుట్ల సిఐ గారు సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే దీని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో మేము సెలెక్టెడ్ పీపుల్స్ని చూజ్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములు కావాలనేసి కోరిన వెంటనే మీరందరూ కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకందరికీ కూడా పోలీసులు నమ్మి మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ని మన కోరుట్ల సిఐ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వేదికలు అలంకరించిన మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ ఏ రాములు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కోరుట్ల పోలీస్ తరఫున, జగిత్యాల పోలీస్ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఈ ప్రోగ్రాం తమరి యొక్క ఇన్స్ట్రక్షన్స్, తమని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీనిలో భాగంగా మా డిఎస్పీ గారు కూడా ఎప్పటికప్పటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పెద్ద మొత్తంలో కెమెరాలు ఏర్పాటు చేయాలి, కోరుట్ల టౌన్ అంతా కూడా మనం సెక్యూర్ చేసుకోవాలని సారు చెప్పడం వల్ల మేము కూడా కోరుట్ల పబ్లిక్ మీద నమ్మకంతో కోరుట్ల పబ్లిక్కి పోలీస్కి మధ్య ఉన్న గుడ్ రిలేషన్స్ని ఆసరాగా చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి మీరందరూ ఇచ్చిన సహకారంతో 123 కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. దీనిలో భాగంగా సార్ మొత్తం 123 కెమెరాలలో 110 కెమెరాలు విత్ ఫైబర్తో చేసినాం సార్. ఆల్మోస్ట్ 14 to 16 కిలోమీటర్స్ రేడియస్లో ఫైబర్ చేసేసి కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. ఇవన్నీ కూడా 4 మెగాపిక్సెల్ సార్, సిపి ప్లస్ కంపెనీ సార్. కొన్ని ఒక 70 వరకు 60 మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్. ఒక 40 కెమెరాస్ 30 మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్. అలాగే ఒక 2 ఏఎన్పిఆర్ కెమెరాలు కూడా నంది చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసినాం సార్. తర్వాత ఒక పీటీజెడ్ కెమెరా అంబేద్కర్ చాట్ బస్టాండ్ దగ్గర కంటిన్యూగా టర్న్ అయ్యేటట్టు పెట్టుకున్నాం సార్. ఒక 10 కెమెరాలు మాత్రం విత్ సిమ్ కార్డు తోటి అవుట్స్కట్స్లలో 10 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మొత్తం 123 కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్కి మేము అడగగానే ముందుగా సహకరించిన ట్రెస్మా స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్యారీ గారికి, వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మేము అడగగానే ఒక 3 lakhs డొనేట్ చేసేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు అనే ఒక భరోసా, నమ్మకం కల్పించేసిన తర్వాత మేము అందరితో మీటింగ్ పెట్టి చేయడం జరిగింది సార్. తర్వాత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు సార్, తర్వాత ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ సార్, తర్వాత జూనియర్ కాలేజ్ అసోసియేషన్ సార్, గోల్డ్ అసోసియేషన్, మార్వాడి అసోసియేషన్, నాన్ ట్రెస్మా స్కూల్స్ అసోసియేషన్, నాన్ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్, మ్యాంగో సెల్లర్స్ అసోసియేషన్, కార్స్ బిజినెస్ అసోసియేషన్, కిసాన్ షాపింగ్ మాల్, అలాగే కొంతమంది వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. సాయిని రవీందర్ గారు, తర్వాత గణేష్ ఐడియల్ మేకింగ్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గుండేటి రాజశేఖర్, తర్వాత బీడీ కంపెనీ వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చడం జరిగింది సార్. అప్రోజ్ బీడీ కంపెనీ, కామాక్షి బీడీ కంపెనీ, సీజే అండ్ దేశాయ్ బీడీ కంపెనీ, టెలిఫోన్ బీడీ కంపెనీ, జెమినీ బీడీ కంపెనీ, ఎస్ఎల్ఎన్, తర్వాత ముత్యాలవాడ యూత్, ఆనంద్ షాపింగ్ మాల్, గడ్డమీది పవన్ గారు, తర్వాత రవి బీడీ కంపెనీ, ఇట్లా వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో మాకు కంట్రిబ్యూట్ చేసి ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేసినందుకు మా తరఫున, మా పోలీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రామిస్ చేసినారు సార్. మనం కెమెరాలు అయితే పెట్టుకున్నాం కానీ వాళ్ళు మన కంటిన్యూగా మనం
వాటిని మానిటర్ చేసుకోవాలి. చిన్న చిన్న వైర్లు తెగిపోవడం కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి సర్వీసింగ్ కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు తర్వాత కూడా ఇదే విధంగా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మీ పిలవగానే వచ్చినందుకు మా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ప్రోగ్రాంలో అందరితో మాట్లాడించడం కుదరదు కాబట్టి కొంతమంది పెద్దల్ని మేము ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ శ్రీ అన్నం అనిల్ గారిని ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కొరుట్ల పట్టణంలో ప్రజల రక్షణలో భాగంగా 123 సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు, డిఎస్పీ రాములు గారు, సిఐ సురేష్ బాబు గారు, ఎస్ఐ చిరంజీవి గారు, రామచంద్రం గారు, ప్రెస్ క్లబ్ వారు, ఐఎంఏ, మిగతా కొరుట్ల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. సిఐ గారు చెప్పినట్టు మన కొరుట్ల పట్టణంలోని గుళ్ళల్లా లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి చేసినా కూడా విపరీతమైన చందాలు ఇస్తారు. ఈరోజు పోలీసు వారు తలపెట్టిన ఇదైతే సీసీ కెమెరాల ప్రోగ్రాం ఉందో ఇది పట్టణ ప్రజలందరికీ మన పట్టణంలో ఉన్న 1,00,000 మందికి వచ్చిపోయే ఒకరోజు 50,000 మంది వచ్చిపోతుంటారు. వాళ్ళందరి రక్షణకు సంబంధించిన విషయం చాలా మంచి కార్యక్రమం. అంటే ఇందులో ఎవరైతే చందాలు ఇచ్చిర్రో భగవంతునికి ఇచ్చిన దానికంటే మన ప్రాణాలు, మన ఆడపిల్లలకు కానీ మన రక్షణ కోసం కానీ పోలీసు వారు ఏదైతే ఈ కెమెరాలు ఏర్పాటు చేసిర్రో ఇది నిజంగా ఈరోజు కొరుట్ల పట్టణం ఇంకా మరింత సురక్షితంగా ఉంది అని మనలో ఒక మంచి ధైర్యాన్ని నింపడానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి నిజంగా మేము పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఇంతకుముందు అంటే మనము నిజంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత కొంచెం కొరుట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరి తరఫున చెప్తున్నా సార్ నేను, మా దగ్గర అంటే కొంచెము కొరుట్ల అంటే చాలా మంచి పట్టణం. మీ జగిత్యాల జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న పట్టణం కొరుట్ల ఉంటుంది. ఎక్కువ మంది ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి మత కల్లోలాలు జరగని ప్రాంతం ఏంటంటే కొరుట్ల సార్. ఎస్పీగా ఇక్కడ హిందువుల పండుగలు వచ్చినప్పుడు ముస్లిమ్స్, ముస్లిం పండుగలు వచ్చినప్పుడు హిందువులు వాటర్ ఇవ్వడం కానీ, కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ ఇంత మంచిగా జరుపుకుంటారు. ఈ మధ్యలో కొంచెం అంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత గంజాయి కానివ్వండి, ఎస్పీ గారు రాకముందు అంతకుముందు గత ఆఫీసర్ అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కొంతమందితో ఏంటంటే మా పట్టణంలో అందరూ ప్రజల ఆవేదన ఏంటంటే పోలీసులు కఠినంగా లేకపోవడం వల్ల ఈ గంజాయి కానీ, తర్వాత కొంచెం పిల్లలు ఈ రోడ్డు మీద బైకులు ర్యాష్గా వెళ్ళడం కానీ కొన్ని చిన్న చిన్న సంఘటనలు కొరుట్లలో జరిగి ఇంత మంచిగా సేఫ్గా ఉన్న కొరుట్ల ఇలా మారిపోతుంది అని కొంచెం పట్టణ ప్రజల్లో ఒక భయాందోళన వచ్చింది. ఎస్పీ గారు వచ్చిన తర్వాత అంటే జగిత్యాల జిల్లా అయిన తర్వాత ఎస్పీ రాగానే ఇంతకుముందు ఎస్పీలు జగిత్యాల్లో ఆ ట్రాఫిక్ల దగ్గరకు పోయి అక్కడికి పోతే జగిత్యాల ప్రజలు ఈ జిల్లాలు ఎందుకు వేసిర్రా, ఈ ఎస్పీలు ఎందుకు వచ్చిర్రా బాబు అని ప్రజలు నెత్తికొట్టుకున్న సందర్భాలు. కానీ అశోక్ కుమార్ గారు వచ్చిన తర్వాత వారిని మేము ఒక 2-3 సందర్భాల్లో కలిసినాం. ఎస్పీలు అనగానే ఇట్లా కొంచెం ఇట్లా టిప్పుటాప్ ఉండి ఇట్లా కఠినంగా వ్యవహరించి దూరంగా ఉండరు. కానీ ఎస్పీ గారు పోయి ఒక విషయంలో కలవగానే వారు ఇంకా మీ కొరుట్ల పట్టణంలో ఏం సమస్యలు నేను అడిగి మేము చెప్తే వారే స్వయంగా ఒక పేపర్ పెన్నుతో రాసుకున్నారు. నేను అప్పుడు చెప్పినా సార్ మా కొరుట్ల పట్టణంలో కొంచెం ఇట్లా ల్యాండ్ గ్రాబింగ్ ఇంతము లేకపోతుండే కొంచెం అదైందంటే సార్ కూడా చెప్పిండు, మీరు కంప్లైంట్ ఇప్పియండి, నేను కేసు పెట్టి జైలుకి పంపుతాం, ఎంత పెద్దోళ్ళు రాజకీయ నాయకులు అయినా సరే, బిజినెస్ మ్యాన్లు అయినా సరే అని చెప్పిండు. సార్ ఈ వెహికల్స్ సౌండ్ బాగా చేస్తున్నాయి సార్ అంటే మీరు ఒక 2 డేస్లో చూడండి అని చెప్పిండ్రు. జగిత్యాల ఒక 100 సైలెన్సర్లు సార్ రోడ్డు మీద పెట్టి బుల్డోజర్ను దిక్కిపించారు. తర్వాత మేము ఏదైతే పాయింట్లు చెప్పినామో మల్లాపూర్ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే సార్ ఇమీడియట్గా అక్కడ వాళ్ళను టీం పెట్టినరు. గంజాయి మల్లాపూర్ నుంచి వచ్చే ఎవరైతే గంజాయి స్మగ్లర్స్ ఉన్నారో ఈరోజు సార్ మన సిఐ గారు, ఎస్ఐ గారు వీరందరికీ కృషి వల్ల గంజాయి అనేది కొరుట్ల పట్టణంలో దాదాపు 70-80% తగ్గింది సార్. ఉన్నదాకా ఏ గలీలో చూసినా గంజాయి తాగే పిల్లలే, పోయేవాళ్ళన్నా మాట్లాడిద్దామంటే భయం ఉంటుండే, వాడు ఏంటి పో అనేటట్టు. ఇట్లా 2-3 సంఘటనలు మా ఊళ్ళగా జరిగినాయి.
వాడు ఏంటి బాబు మా దగ్గర ఎందుకు కూర్చున్నావు అంటే వచ్చి కొట్టిపోయింది. ఇవాళ సిఏ గారు, ఎస్ఐ గారు, అదృష్టమైన డిఎస్పీ గారు కూడా మన దగ్గర పనిచేసిపోయిన, కుర్లలో పనిచేసిపోయిన డిఎస్పీ గారు, వారికి కూడా పట్టణం మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు ఉండడం కూడా మనకు అదృష్టం. ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పీ గారికి నేను మళ్ళీ పట్టణ ప్రజలందరి తరఫున విన్నవించేది ఏంటంటే, చాలా మంచిగా పనిచేస్తారు సార్, మీ టీం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇదే విధంగా కొంచెం ఏంటంటే సార్, టీచర్ అన్నాక కట్టబెట్టి కొడితేనే కొంచెం స్టూడెంట్ భయం ఉంటుంది. పోలీసులు అన్నాక కూడా రా బాబు నాయన ఫోన్ అయినా నువ్వేం తప్పు చేసినావంటే వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు కొంచెం ఎవరైతే దొంగలు, నేరస్తులు, రౌడీ షీటర్లు ఉంటారో వాళ్ళతో కొంచెం కఠినంగా ప్రవర్తించి భయం అనేది ఉంచుతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి నేను పట్టణ ప్రజలందరి తరఫున చెప్తున్నా సార్. చాలా మార్పు వచ్చింది సార్, సంతోషం. ఇంత మంచి కార్యక్రమం. ఎందుకంటే మేము కూడా మస్తు చందాలు ఇస్తుంటాం, కానీ గణపతి చందాలు, ఆ చందాలు, ఈ చందాలు వారం రోజుల్లో 10 రోజుల్లో అవన్నీ అయిపోతాయి. టెంట్ తీసేస్తారు, పండుగలు అయిపోతాయి, భోజనాలు పెడతాం, ఖాళీ ఇస్తరాకులు, ప్లాస్టిక్ కవర్లు మిగులుతాయి. ఈరోజు మనం చేసిన 123 కెమెరాలు మన తరతరాలు ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే మనందరికీ ఇప్పుడు, ఎందుకంటే మన దగ్గర ఇంతకుముందు సంజయ్ రావు గారు ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్లో గణపతి నిమజ్జనం ఇప్పుడు తీసుకొచ్చి ఒక పెట్టిపోయారు, ఆనవాయితీ అయింది. ఇప్పుడు ఇవాళ అశోక్ కుమార్ గారు, మన రాములు గారు, సురేష్ గారు ఏదైతే కెమెరాలు పెట్టిపోయినరో, ఇది 123 కెమెరాలని మనం పోను అందరు ప్రజలందరి సహకారంతో 1000 కెమెరాలు పెట్టుకొని మన ఇళ్ళ ముందు కూడా కెమెరాలు పెట్టుకొని మనందరం కూడా దొంగతనాల నుంచి ఏదైనా చిన్న చిన్న నేరం, మన దగ్గర పెద్ద ఘోరాలు ఏం జరిగాయి కానీ అట్లాంటి వాటి నుంచి మనమందరం కూడా రక్షణగా సురక్షితంగా ఉండాలని చెప్పి పట్టణ ప్రజలందరూ కూడా మీరు పోలీసు వారు చేస్తున్న కృషికి కొరుట్ల పట్టణ ప్రజలందరి తరఫున ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, మా ఎస్ఐ గారికి కృతజ్ఞతలతో నాకు ఈ అవకాశం తెలుపుతున్నా. జై హింద్, జై తెలంగాణ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ట్రెస్మా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బ్యారీ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. కమ్యూనిటీ సీసీటీవీ 123 కెమెరాస్కి ఓపెనింగ్కి విచ్చేసినటువంటి మన జగిత్యాల జిల్లా శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా మన మెట్పల్లి డిఎస్పి రాములు సార్ గారికి, అదేవిధంగా మా సిఐ గారు సుధీర్బాబు సార్ గారికి, ఎస్ఐ చిరంజీవి సార్ గారికి, రామచంద్ర ఎస్ఐ సార్ గారికి, ప్రెస్ ప్రెసిడెంట్ అనేవంటి మా ముఖ్య శేఖర్ గారికి, లక్ష్మీజారం గారికి, అదే మా డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, డాక్టర్స్ అందరికీ, కోట్ల ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్ మాకు మొట్టమొదటిగా సార్ పిలిపించి సిఐ గారు మా ట్రస్మా సభ్యులందరినీ వెంటనే రమ్మని చెప్పారు. మేము వెంటనే ఎందుకో అని చెప్పేసి అందరం కూడా సిఐ సార్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ సమస్య చెప్పారు. ఎందుకంటే ఇది మాకు అవసరం ఉంది చాలా, ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేయాలి, ముఖ్యంగా డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం కావాలని చెప్పి సార్ నాకు చెప్పారు. నేను వెంటనే మా యొక్క సభ్యులందరినీ పిలిపించి సమావేశం పరిచి సార్తో చర్చించిన తర్వాత, సార్ నేను రేపు చెప్తాను, నాకు కొంచెం టైం అని చెప్పేసి రెండో రోజే సార్ మేము ఇంత అమౌంట్ ఇస్తాము కంపల్సరీ ఊరి కోసం కదా, నేను పోలీస్ కాలేను, మిలిటరీ కాలేను, కాకపోతే కమస్కం నా దేశానికైనా ఏం చేస్తామని చెప్పేసి నా కొడులకు కొంచెం సహాయం నాతో జరిగినటువంటి సహాయం చేస్తామని అందరం కూడా నా సభ్యులు, నా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ముందుకొచ్చి 3 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే సార్కు కాల్ చేసి, సార్ మా తరపు నుంచి 3 లక్షలు ఇస్తాము, ఇదే కాదు సార్ దేశాని కోసం ఎంత డబ్బు అయినా మాతో అయ్యే సాయం తప్పనిసరి ఎప్పుడు కాదు సార్ ఎప్పుడు కూడా ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు ప్రోత్సాహం, ఎందుకంటే ఇప్పుడు మా అనిల్ చెప్పిండు, ఎందుకంటే సార్ యొక్క ప్రోత్సాహం, అటిట్యూడ్, ఎందుకంటే వాళ్ళ యొక్క మాట విధానం ఎప్పుడు చూసినా సిఐ గారు, ఎస్ఐ గారు డ్రగ్స్ ఏమైనా విషయాలు ఉన్నాయా, డ్రగ్స్ సార్ ఏమన్నా నా విషయం ఏంటండి సార్ అంటే డ్రగ్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి మొత్తం బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది, డ్రగ్స్ కొరలో ఉండకూడదు, డ్రగ్స్ ఎట్టి పరిస్థితి కొరలో ఉండకూడదు. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా చాలాసార్లు వచ్చినప్పటి నుంచి 2 టైమ్స్ జిల్లా టోర్నమెంట్ నిర్వహించారు. 2 సార్లు కూడా కొట్ల ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉన్నది సార్ మీ యొక్క ప్రోత్సాహమే. ఎందుకంటే మేము పని చేసినప్పుడు భుజం తట్టి శబాష్ అనే వ్యక్తి మాకు కావాలి సార్. ఒకటి మాకు అది అవసరం ఉన్నది, అది మాకు మీరు ఉన్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. గాడ్ ब्लेस यू सर, आप इतना अच्छा और एनकरेज और इतना अच्छा और हमारे को आगे बढ़ने के लिए और आपकी टीम का वर्क भी सर बहुत बढ़िया सर, हम बहुत खुश हैं सर. अभी भी सर बोले डॉक्टर साहब को कुछ इसका रिपेयर के वास्ते भी हम भी हमारे तरफ से भी कुछ भी हम भी రెడీ रहते సార్. కేవలం మీ అటిట్యూడ్, మీ ఆలోచన విధానం మాకు నచ్చి ఫిదా అయిపోయినాం సార్ మేము, అంతే, ఇక వేరే ముచ్చట్లేదు. కాబట్టి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముగిస్తాను. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. వందనాలు.
థ్యాంక్ యూ భారీ గారు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ అనుభరావు సార్ని అశోక్ కుమార్ గారు, అదే మాదిరిగా డిఎస్పి రాములు గారు, ఈ ప్రోగ్రాము పూజ స్కందాలపై వేసుకొని సక్సెస్ చేసిన మా కుర్ట్ల శ్రీ సురేష్ బాబు గారికి, అదే మాదిరిగా ఎస్ఐ చిరంజీవి గారికి, ఇంకొక ఎస్ఐ రామచంద్ర గారికి, అదే మాదిరిగా మా కుర్ట్ల ప్రెస్ మిత్రులకు, అదే మాదిరిగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దాతలుగా వివరించిన అందరి దాతలకు పేరు పేరిన కుర్ట్ల ప్రజల పక్షాన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏ క్రైమ్ డిటెక్ట్ అవ్వాలన్నా సీసీ కెమెరాలు అవసరం. జనరల్గా మన ఇంట్లో కానీ, మన ఆఫీసులో కానీ, మన పరిసర ప్రాంతాలలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటాం. పబ్లిక్ ప్లేస్లో ఎవరు ఏర్పాటు చేయాలా? దాతలు ముందడికి రావాలా, ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ కుర్ట్ల సిఐ గారు, ఎస్ఐ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. 2-3 నెలలు కష్టపడ్డారు. అందరు దాతలతో డిస్కస్ చేసిండ్రు, విచారించిండ్రు. ఇవన్నీ సమకూర్చుకొని 123 కెమెరాలు, అవి కూడా మంచి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము జనరల్గా మా హాస్పిటల్లో ఏర్పాటు చేసే కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా విమర్శలు ఉంటాయి. ఈ విమర్శలకు భయపడితే మనం ఏ కార్యక్రమం చేయలేము. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం ఈ విమర్శల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇది గొప్పగా ఉండాలా, మన మనసు గొప్పగా ఉండాలా. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేయగలుగుతారు. నిజంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి మా కుర్ట్ల ప్రజల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు. నిజంగా వాడికి ఏం రాదు, వాడు ఉత్తిరిత్తులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంకా కొంత లేదు వేరే ప్రాంతాలకు పోతారు. కానీ కెమెరాలు మాత్రం మన పట్టణంలో ఉంటే మన ప్రజలకు ఉపయోగపడతాయి. అదే మాదిరిగా జగిత్యాల ఎస్పీ గారు అనతి కాలంలోనే ప్రజల మనసులు చూరగొన్నారు. వారు నిరంతరం ప్రజలలో ఉంటున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గంజాయి మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వారు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, వారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. ముఖ్యంగా నాన్ కాంట్రవర్షియల్గా వారి పాలన సాగుతున్నాయి. వారికి మా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా మా రాములు గారు మాకు ఇక్కడ గతంలో ఎస్ఐగా పనిచేసిండ్రు. వారు మా అందరికీ సుపరిచితులు. మా అందరితో వారు సంబంధాలు ఉన్నాయి. వారు అంచెలంచెలుగా ఎదిగి డిఎస్పీగా వచ్చిండ్రు. మా ప్రజల గురించి వారికి మంచి అవగాహన ఉన్నది. అదే మాదిరిగా మా కుర్ట్ల సిఐ సురేష్ బాబు గారని, ఎస్ఐ చిరంజీవి గారు కానీ వారు ఇప్పుడు మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి, రంజాన్, బక్రీద్ అటువంటి సమయంలో వారు మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆదర్శ నగర్లో ఏదైతే మర్డర్ అయితే జరిగిందో అప్పుడు వారు 2 రోజులనే దాన్ని క్యాచ్ చేయగలిగారు. నేను అనుకుంటా దానికి సీసీ కెమెరాలే ముఖ్య కారణం కావచ్చు. అంటే వారు కూడా మంచి పాలన నిర్వహిస్తారు. కుర్ట్ల ప్రజలల్లా ఇప్పుడు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ గారు వచ్చిన తర్వాత పోలీస్ అంటే గౌరవం పెరిగింది. అంటే అది చాలా ముఖ్యం మనకు. అంటే డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగానే ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య గంజాయి అడిక్షన్. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు ఇది చాలా తీవ్రమవుతుంది. మన తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండి పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా మాకు లోకల్లో 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి గుమ్లాపూర్ చౌరస్తా, ఒకటి ఆరపేట. 2 జనరల్గా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ ఏదన్నా ప్రికాషనరీ తీసుకోవాలని సిఐ గారిని, ఎస్ఐ గారిని కోరుకుంటూ, ముందు కుర్ట్ల పట్టణ అభివృద్ధి కోసం, మా ప్రజల సౌకర్యాల కోసం ఏ కార్యక్రమం నిర్వహించినా మా వైద్యులం ఇళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మా సహాయ సహకారాలు ఎప్పుడు డిపార్ట్మెంట్కి ఉంటాయి. మేము అదే రిలేషన్ మెయింటైన్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన కుర్ట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జూనియర్ కాలేజ్ అసోసియేషన్ తరఫున శ్రీ ప్రవీణ్ సార్ని మాట్లాడుతున్నారు. Good afternoon, everyone. Our Honorable Superintendent of Police Ashok Kumar garu, DSP Ramal garu, CA garu, Suresh Babu garu, Chiranjeevi garu, and Ramachandran garu. ఇచ్చేసిన కోర్టుల పూర్వ ప్రముఖులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మన కోర్టుల పట్టణం అనేటువంటిది సేఫ్గా ఉండాలంటే ఒక కోర్టుల పోలీసు యొక్క బాధ్యత కాదు, మనందరి యొక్క బాధ్యత. మొన్న రీసెంట్గా అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది.
సో దానికి చాలామంది విక్టిమ్స్ అయింది. దాన్ని సీసీ కెమెరాతో ఈజీగా ట్రేస్ చేయడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన పెద్ద ఇన్సిడెంట్ అది. సో సీసీ కెమెరాలు అనేటువంటి ఎంత ఇంపాక్ట్ఫుల్గా పనిచేస్తాయి అనేటువంటిది అదొక దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా 123 సీసీ కెమెరాస్ సార్ మా ఇన్స్టిట్యూషన్స్లో ఒక 25 సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే 2-3 రోజులు తలంతా ఏ యాంగిల్ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలని సర్వే చేస్తాం. అట్లాంటిది ఇంత పెద్ద టౌన్లో మోర్ దాన్ 1 lakh పాపులేషన్ ఉన్న టౌన్లో 123 సీసీ కెమెరాస్ అంటే మెయిన్గా సార్ చిరంజీవి గారు అండ్ సురేష్ గారు ఎంత ఫాలో అప్ చేశారంటే మమ్మల్ని, మేము ఒక స్టూడెంట్ ఎంబడి కూడా అంతా ఫాలో అప్ చేయం. రియల్లీ దే డిజర్వ్ ఇట్ సార్. చాలా బాగా మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ మమ్మల్ని కూడా అడిగారు, మీకు ఎక్కడన్నా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటే చెప్పండి, వీఆర్ రెడీ టు అరేంజ్ సీసీ కెమెరాస్ ఆన్ దట్ ఏరియా అని ఆల్సో. సో రియల్లీ అప్రిషియేట్ సార్, మీరు మా కోరుట్లాకు పోలీస్ డిపార్ట్మెంట్ మా కోరుట్లాలో మీ చేతిలో ఉన్నందుకు మేము చాలా సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డిగ్రీ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ తరఫున యూజువల్గా డిగ్రీ కాలేజీలు చాలా కష్టాల్లో ఉన్నాయి సార్, అంటే రియంబర్స్మెంట్స్ రాక. అయినా కానీ వాళ్ళందరూ ముందుకు వచ్చి మేనేజ్మెంట్స్ వచ్చి ఈ కోరుట్ల పౌరుల యొక్క బాధ్యతగా మా సేఫ్ కోసం కాబట్టి అందరం కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన ఈ సందర్భంలో సీసీ కెమెరా అంటే మనం కొంచెం ఇంకా వెనకబడి ఉన్నాం, ఎప్పుడో రావాల్సింది ఇది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సీసీ కెమెరా, ఓన్లీ చూడడానికి టెక్నాలజీ కనపడుతుంది కానీ ప్రజల యొక్క ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంది ఇది. మన కోరుట్లలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి వాచబుల్ ఇప్పుడు. సో అందరూ అలర్ట్గా ఉండి, నాకు తెలిసి ఎవరైతే క్రైమ్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఇది. గాంజా గురించి మాట్లాడుతుంటే మీరు వచ్చిన తర్వాత సార్ చిరంజీవి గారు మీరు వచ్చి సురేష్ గారు వచ్చిన తర్వాత గాంజా అనేటువంటిది చాలా కంట్రోల్ అయిపోయింది. ఎందుకంటే 24 hours మేము టీనేజ్ పిల్లలతో గడుపుతుంటాం, 16 to 21 ఏజ్ పిల్లలతో గడుపుతుంటాం. వాళ్ళ ట్రెండ్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ బాగా చేంజ్ అయినాయి. సో మేము అందరం కలిసి కూడా కోరుట్ల పట్టణ అభివృద్ధికి ఇంకా సేఫ్టీకి ముందుంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుండే పోలీసులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుదాం. సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లో కొనసాగుతున్నా. గతంలో నేర పరిశోధన కొరకు చాలా కష్టమైన విధానాలు, అంటే ఇంత టెక్నాలజీ అందుబాటులో లేకుండే. దాంతో పోలీసులు నేరాలు ఛేదించడంలో చాలా ఇబ్బందులు పడేవారు. గతంలోనూ మన కోరుట్లలో 2-3 సందర్భాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, కానీ ఇంత పటిష్టంగా సరైన టెక్నాలజీతో 4 మెగాపిక్సెల్తో ఏర్పాటు చేయడం జరగలేదు. ఇంకొకటి ఏం జరిగిందంటే వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా కొంచెం చేయలేకపోయినాం. ఈసారి మాత్రం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దాతల సహకారంతో ప్రతి ఏడాది కూడా సీసీ కెమెరాలను మనము సరిగా నిర్వహించుకోవడంలో సహకరించాలి. ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో మన కే సురేష్ బాబు గారు వారి ఆతృత నేను ప్రత్యక్షంగా గమనించిన. ఆయనకు ఒక కోర్టులలో తన ఇంప్రెషన్ వేసుకోవాలన్న ఆలోచన ఉండే. ఆయన పడ్డ సినిమా చూస్తే నాకు ఒకసారి నీకు ఏం అవసరం సార్, మీరు వెళ్ళిపోతారు కదా ఏడాదైతే, ఎందుకు ఇంత తాపత్రయపడి. లేదు నేను ప్రతి చోట చేసిన ప్రతి చోట కూడా నా ఇంప్రెషన్ ఉంచుకుంటా. ఎందుకంటే నన్ను 4 రోజులు గుర్తుంచుకోవాలి కోర్టుల ప్రజలు అని తాపత్రయపడ్డారు. వారికి డిఎస్పీ గారు, ఎస్పీ గారు, మన చిరంజీవి ఎస్ఐ గారు, రామచంద్ర గారు సహకరించడం సంతోషదాయకం. ఇదే రీతిలో పోలీసుకు సంబంధించిన కొన్ని అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ లేకుండా ఉంటుంది. పోలీసుకు చాలా సమస్యలు ఉంటాయి. ఎప్పటికప్పుడు నెలవారీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, బడ్జెట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం మన వంతు సహకారంగా కొంచెం ముందుండి వాళ్ళకి సహకరిస్తే మన భద్రత కోసమే కాబట్టి మనందరికీ బాగుంటుందని నా ఆలోచన. ఈరోజు ఈ సీసీటీవీ కెమెరాల కార్యక్రమానికి సహకరించిన అన్ని వర్గాల వారికి, మీకు తెలియదు నేను కూడా సిఏ గారి తాపత్రయం చూసి నేను కూడా ఒక 4-5 చెప్పిన, మన కొరకే కదా, మన భద్రత కొరకే కదా, కొంచెం సాయం చేయండి అంటే చాలామంది, ముఖ్యంగా మన ముత్యాల సంఘం వాళ్ళు, తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉండే, పేరెందుకు అవసరం లేదుగా, ఆయన కూడా చెప్తే వాళ్ళు స్పందించారు, బాగా సహకరించారు. ఈరోజు మనకు ఈ సీసీ కెమెరాలు నాకు తెలిసి
ఒక 5 ఏళ్ల దాకా భద్రంగా ఉంటాయనే ఆలోచన ఉన్నది. ఆ టెక్నాలజీ పటిష్టంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సార్ టోటల్ 123 కెమెరాలలో సార్ టోటల్ కోరుట్ల టౌన్ మొత్తం కవర్ చేసినాం సార్. ఎంట్రీ ఎగ్జిట్స్ అటు మనం సంగం రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తే సార్ అవుట్స్కట్స్ నుంచి, తర్వాత మాదాపూర్ ఎక్స్ రోడ్డు, సాయిబాబా టెంపుల్, మనం బస్ స్టాప్ దగ్గర, బస్ స్టాప్ ఇన్సైడ్ కెమెరాలు కూడా పెట్టినాం సార్. బస్ స్టాప్లో కూడా 10 కెమెరాస్ మనమే పెట్టేసినాం సార్. ప్రతి బస్ స్టాప్ దగ్గర ప్యాసింజర్స్ ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు కవర్ అయ్యేటట్టు ఎంట్రీ ఎగ్జిట్స్ పెట్టినాం సార్. తర్వాత అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఒకటి పీటీజెడ్ కెమెరా పెట్టినాం సార్. తర్వాత కల్లూరు రోడ్డు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. కల్లూరు రోడ్డు, ఐరాపూర్ రోడ్డు, కార్గిల్ ఎక్స్ రోడ్డు, నంది చౌరస్తా, తర్వాత జిఎస్ గార్డెన్, తర్వాత ఎస్ఎఫ్ఎస్ స్కూల్, తర్వాత మన కాలేజ్, వెటనరీ కాలేజ్, టోటల్ టౌన్ అంతా కవర్ అవుతున్నాయి. అలాగే ప్రతి బైలైన్ కూడా కవర్ చేసినాం. ఇంకా కూడా మా దగ్గర ప్రీవియస్ గణేష్ అప్పుడు పెట్టిన ఒక 10 కెమెరాస్ వరకు పాతవి ఉన్నాయి. ఇంకెక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మాకు తెలియజేయండి. అక్కడ కూడా మళ్ళీ మేము కొంత కేబుల్ ఉన్నది, ఇంకొక 10 కెమెరాలు కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా గౌరవ మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ రాములు గారిని కోరు. సీసీటీవీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన మన జగిత్యాల ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా కొరుట్ల సిఐ సురేష్ బాబు గారికి, ఈ కొరుట్లలో టౌన్ ఎస్ఐ చిరంజీవికి, అదేవిధంగా సెకండ్ ఎస్ఐ రామచంద్రన్కి, అదేవిధంగా మన కొరుట్లలో ఇంత మంచి ప్రోగ్రామ్ను చేయడానికి తోడ్పడ్డ మన ప్రముఖులు ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేశారో సీసీటీవీ కెమెరాలకి అందరికీ, ప్రత్యేకంగా మన వారి గారికి, అనుభవ్ గారికి, అనిల్ గారికి, తర్వాత మిగతా మరి ఇక్కడ ప్రముఖులందరికీ కూడా వివిధ సంఘాలు, వివిధ బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన వాళ్ళు చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ కొరుట్ల పట్టణానికి సంబంధించి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు మన వాళ్ళు ప్రముఖులందరూ చెప్పినట్టు కొద్దిగా మామూలుగా ఇన్ జనరల్గా మన కొరుట్ల చాలా మంచి ప్రాంతము, ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి ప్రేమ గల వాళ్ళు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా కొంతమంది ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు కొంత రౌడీయిజం చేయడము, లేకుంటే వేరే రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరిగిన సందర్భాలు ఒక 1 year బ్యాక్ కొంత మనం క్రైమ్లో చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని కంట్రోల్ చేయడానికి కూడా నేను మా సిఐ గారికి, తర్వాత మా ఎస్ఐ గారికి కూడా లేదు, ఇక్కడ ఈ కొరుట్ల ప్రాంతం చాలా మంచి ప్రాంతము, మంచి వ్యక్తులు కూడా ఇక్కడ, కానీ కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కావాల్సుకొని కొంత గ్యాంగులుగా మెయింటైన్ చేసి రౌడీజం చేసుకుంటారు. అందుకని మీరు పబ్లిక్ యొక్క సహకారం తీసుకొని మీరు వీటిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ప్రణాళిక చేసిండ్రు. ముఖ్యంగా మన సిఐ గారు ఆయన 1 year నుంచి ఉన్నారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా అన్ని ప్రాపర్గా వాటిని స్టడీ చేసి వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలో ఆ రకంగా కంట్రోల్ చేసిండ్రు. మీరు అందరూ చెప్పినట్టు మన దగ్గర పోలీసింగ్ చాలా పకడ్బందీగా, చాలా కంట్రోల్లో ఉంది. దాంట్లో 100% అది మనందరూ ఒప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా మన ఇక్కడ కొరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐ గారికి ఇట్లా బాగా కృషి చేశారు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ సీసీటీవీ కెమెరాలు ఏవైతే మనం ఏర్పాటు చేశామో దీనికి కూడా మన వాళ్ళు అడిగారు, సరే ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్ అంటే మనం సీసీటీవీ కెమెరాలు చేయాలంటే పెద్ద మొత్తంలో అమౌంట్ అవుతుంది, మరి ఎట్లా సార్ అట్లా ఇట్లా అన్నప్పుడు మీరు అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు కొరుట్లలో, మీరు వాళ్ళతో మీరు సహకారం అంటే మామూలుగా మాట్లాడి వాళ్ళతో సహకారం తీసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకి మామూలుగా అవునో కాదో అనుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా మీరందరూ సహకరించారు. మీ అందరినీ అప్రోచ్ అయితే మీరందరూ ఇంత పెద్ద మొత్తంలో 123 కెమెరాస్ మన జిల్లాలోనే ఇది ఫస్ట్ టోటల్ జగిత్యాల జిల్లాలో. నాకు తెలిసి వేరే దగ్గర కూడా ఇంత పెద్దగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో ఏర్పాటు చేసినవి లేవు. ఉదాహరణకు నాకు తెలిసి 60 కెమెరాస్ ఏదో జగిత్యాల్లో ఏర్పాటు చేశారు, అది 4-5 years బ్యాక్. మా దగ్గర కూడా 70 కెమెరాస్ అక్కడ మెట్పల్లిలో చేశారు. కానీ కొరుట్లలో మాత్రం 123 కెమెరాస్ టోటల్ మన జగిత్యాల జిల్లాలోనే ఇది ఫేమస్. ఇది అంటే మీ అంకిత భావానికి, లేకుంటే మీరు చేసే అంటే మన సమాజానికి చేయాలనే తపనకు ఇది ఒక నిదర్శనం. తర్వాత ఈ కెమెరాస్ మనం ఏవైతే ఏర్పాటు చేసినామో ఈ కెమెరాస్ కేవలము ఏదో మామూలుగా ఉండడానికి కాదు, మనందరి రక్షణ కొరకు,
ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రౌడీస్ తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టడానికే మేము వీటిని ఏర్పాటు చేసినాం. మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యకాలంలో కూడా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మన టౌన్లో సీసీటీవీ కెమెరాలతోనే మేము జస్ట్ సార్ వచ్చి జస్ట్ మీరు అన్నారు అంటే మేము చూపించడం దాన్ని చూపించాం, కానీ జస్ట్ విత్ ఇన్ 12 అవర్స్లోనే మేము దాన్ని డిటెక్ట్ చేయగలిగాం కేసుని. అది బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాలే. అప్పుడు మేము అనుకున్నాము అసలు మేము ఎంత తాపత్రయపడ్డా, మేము ఎంత కష్టపడ్డా, మేము ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేసినా ఒకవేళ సీసీటీవీ కెమెరాలు లేకుంటే మాత్రం మేము డిటెక్ట్ చేయడం చాలా కష్టమయ్యేది మాకు. సో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్ల కదా అక్కడ కొన్ని ఉండడం వల్ల ఆ రకంగా మేము డిటెక్ట్ చేయగలిగినాము. సో ఈ సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన మహత్యం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి మేము పోలీస్ వాళ్ళము కొత్త డ్యూటీ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఒక కొత్త డ్యూటీ చేసిన తర్వాత అతనికి అలసట వస్తుంది. తర్వాత మళ్ళీ ఆయన మామూలుగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, భోజనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీసీటీవీ కెమెరా మాత్రం 24 అవర్స్ డ్యూటీలో ఉండే పోలీస్. అది 24 అవర్స్ డ్యూటీలో ఉండే పోలీస్ మేము చేసే పని అది అసలు వితౌట్ రెస్ట్ అది చేస్తుంటుంది. సో అటువంటి మంచి కార్యక్రమానికి మన కొరుట్ల టౌన్ వాళ్ళు అందరూ కూడా సహకరించారు. ఇక్కడ అంటే జనరల్గా కూడా మన కొరుట్ల టౌన్కి ఎప్పుడు కూడా ఒక మంచి పేరు ఉంటుంది. అన్ని రకాల మంచి వాటిలలోనే మన కొరుట్ల ఎప్పుడైనా ఫేమస్, కానీ ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలను ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు కొంతమంది చెప్పినట్టు అది వాస్తవం, అది ఓడడానికి కాదు, అది నిజంగా కూడా కొరుట్లకు ఉన్న ఒక ప్రత్యేకత. చాలామంది ఇంతకుముందు మనం చెప్పినట్టు కొంతమంది చేయడమే కాకుండా కొంతమందితో కూడా చేయించారు. ఇంతకుముందు మన ఇక్కడ ఉన్న అనిల్ గారు కావచ్చు, లేకుంటే శేఖర్ గారు కావచ్చు, లేకుంటే ఇంకా చాలా మందితో వాళ్ళకి చెప్పి ఇది మంచి కార్యము, దీంట్లో మనం అందరం ప్రోత్సహించాలా, మనం అందరం దీంట్లో పార్టిసిపేట్ కావాలని చాలామందికి చెప్పి చేయించారు ఇది. సో అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మన కొరుట్లకు సంబంధించిన ఇది ఇటువంటి మన మంచి కార్యక్రమం. మొన్న మనకు జరిగిన స్పోర్ట్స్లో కూడా మన ఐఎన్ఏ వాళ్ళు మన వాళ్ళు అందరూ సహకరించారు. అక్కడ మన దగ్గర ఇది మన ప్రోగ్రామ్కి ఇది జగిత్యాలలో జరిగిన ప్రోగ్రామ్ కూడా అందరూ కాంట్రిబ్యూషన్ చేశారు. సో ఆ ప్రత్యేకత మనకు ఉంది. దీన్ని ఈ టెంపోని ఇట్నే కొనసాగించాలని, అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ 1-2% ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం అందరం కూడా మూకుమ్మడిగా ఇది పోలీస్ వాళ్ళదని కానీ, లేకుంటే ప్రెస్ వాళ్ళదని కానీ, లేకుంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళదని కానీ కాకుండా మన అందరం కూడా మన సొసైటీ కొరకు మనం అందరము అందరి పర్పస్ కూడా మన సొసైటీని కాపాడాలని, సొసైటీని మంచిగా పీస్ఫుల్ వేలో నడిపించాలని. సో అదే ఉద్దేశంతో మనం అందరం కూడా అదే రకంగా ముందు కూడా నడపాలని, మీరు ముందు కూడా ఇదే రకంగా కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సీసీ కెమెరాల ఏర్పాటులో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్, సార్ యొక్క ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి కూడా మేము ఇక్కడ 1.5 years నుంచి పనిచేస్తున్నాను. సార్కి జగిత్యాల టౌన్ మీద కంటే కూడా కోరుట్ల టౌన్ మీదనే అంటే ఎక్కువ బిఫోర్ కొంత ప్రతికూల పరిస్థితుల వల్ల సార్ బాగా ఫోకస్ చేయడం వల్ల మేము కూడా కొద్దిపాటి నెగ్లిజెన్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరి చేసుకొని మ్యాక్సిమం కొంచెం క్రైమ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో కొంచెం సక్సెస్ అయినట్టు మాకు కూడా అనిపిస్తున్నది. ఈ కెమెరాల ఏర్పాటు ద్వారా ఇంకా పూర్తి అంటే ఈరోజు ఒక పెద్ద మంచి పని చేసిన ఫీలింగ్ మాకు ఉన్నది బాగా. ఎందుకంటే కెమెరాలు నేరాలు కంట్రోల్ చేయడానికి కానీ, నేరాలు జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడానికి కానీ ఎంత అవసరం అనేది మనకు ఇంపార్టెంట్ ఉంటుంది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మాదాపూర్లో ఎస్ఐగా వర్క్ చేసేటప్పుడు మనకు అప్పుడు ఢిల్లీలో నిర్భయ కేసు అయింది. ఆ తర్వాత ఒకటి అబ్బాయా కేసు మన దగ్గర ఒకటి అయింది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయిని ఒక క్యాబ్లో ఒక డ్రైవర్ ఇద్దరు తీసుకెళ్ళేసి రేప్ చేయడం జరిగింది. అప్పుడు నేను అక్కడ ఎస్ఐ ఉన్నాము. అప్పుడు సిపి గారు సివి ఆనంద్ సార్ ఉన్నారు. అప్పుడు అందరూ అప్ టు బాటం అందరం కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయింది ఆ మేజర్ ఇన్సిడెంట్స్ వల్ల. మనకు అప్పుడు ఇంత కెమెరాలు కూడా ఇంకా ఇంత ఈ స్థాయిలో అవేర్నెస్ లేదు సీసీ కెమెరాల గురించి 2012-13 పీరియడ్లో. అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన గచ్చిబౌలి దగ్గర ఆమె క్యాబ్ ఎక్కితే ఒక 40 కిలోమీటర్ల తర్వాత శంకర్పల్లి అని ఒకటి ఉన్నది, ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడ ఒకటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని ఒక కెమెరాలో ఒక ఆడి కారు ఐడెంటిఫై అయింది. జస్ట్ వెనక రింగ్స్ ఉన్నాయి. ఓన్లీ ఆ రింగ్స్ని బేస్ చేసుకొని ఆ వెహికల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళ సపోర్ట్ తోటి ఏ వెహికల్ అనేది పక్కా అయిపోయిన తర్వాత అంటే పోలీసు వాళ్ళకి ఒక చిన్న క్లూ దొరికితే ఏ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే టోటల్ హైదరాబాద్ సిటీలో ఎన్ని ఆడి కార్లు ఉన్నాయో అన్నిటినీ ఐడెంటిఫై చేసేసి పర్టికులర్గా అక్కడ జరిగిన ఏరియాలో ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేసేసి ఒక్కొక్కటి జీరోయింగ్ చేసుకుంటా మెయిన్ అక్యూజులని వితిన్ 2 daysలోనే పట్టుకోవడం జరిగింది. అంటే ఆ రోజు పెద్దగా కెమెరాలు లేకుండా, కాబట్టి ఒక్క క్లూ ఉంటే కెమెరా వల్ల మనం చాలా కష్టపడాల్సింది చాలా సులువుగా అయిపోతుంది. కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారం ఎప్పటికీ మర్చిపోలేము.
ఈ యొక్క కార్యక్రమం అలాగే మనం లాస్ట్ ఒక పాప మర్డర్ కేసు కూడా చూసినాం. కోరుట్ల పబ్లిక్ అంతా కూడా భయపడే పరిస్థితికి వచ్చేసింది. అంటే అంత చిన్న పాప మర్డర్ కావడం, అది కూడా కెమెరాల వల్లనే, వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాలు ఆపోజిట్లో ఉన్న కెమెరాల వల్లనే ఆ కేసును త్వరగా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సార్ కూడా, ఎస్పీ గారు కూడా మీ అందరికీ తెలిసే, సార్ నైట్ అంతా ఇక్కడే ఉన్నారు, ఆ క్రైమ్ సీన్ చూసినారు, ఆ పైన బిల్డింగ్ చూసినారు. సార్ ఎట్లాంటి ఇన్స్పిరేషన్ ఉంటుందంటే మాకు, మేము క్రైమ్ సీన్ చూసేటప్పుడు సార్ ఒక బిల్డింగ్ మీద ఇంకొక బిల్డింగ్ దూకినట్టు ఇట్లా మేము ఇట్లా చూస్తుంటే నువ్వు దూకకు సురేష్ అని చెప్పినారు నాకు. ఆ రోజు ఏమనిపించిందంటే సార్ ఫిట్నెస్ లెవెల్స్ మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, కొంచెం వెయిట్ లాస్ కావాలని ఆలోచన కూడా ఉంటుంది. అలాగే సార్ హెడ్ క్వార్టర్స్లో కూడా మాతోటి అక్కడ ఉన్న మెన్ తోటి కానిస్టేబుల్స్ తోటి క్రికెట్ ఆడతారు. దానివల్ల ఏంటంటే ఆఫీసర్ ఇంత దగ్గరగా ఉంటారా అని ఒక నమ్మకం ఉంటుంది, భరోసా ఉంటుంది. కాబట్టి సార్ ఈ విధంగా సార్ గైడెన్స్లో పనిచేయడం కూడా మా అందరికి ఇక్కడ అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని కోరుకుంటున్నాను. అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుట్ల ప్రజలు అందరికీ చాలా చాలా నమస్కారం అండి. అండ్ ధన్యవాదాలు మీ అందరికీ. మీరు ఎంత మన పోలీస్తోని క్లోజ్ ఉంటారో ఇది తెలిసింది ఈరోజు మనకి. సో అది సీసీటీవీ ప్రోగ్రాంలో ఎంత బాగా కంట్రిబ్యూషన్, ఎంత మంచి కంట్రిబ్యూషన్ ఎప్పటి వరకు మన జగిత్యాల జిల్లాలో జరగలేదు. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఫార్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ పోలీసింగ్. సో ఈ సీసీటీవీ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. సో దీని కింద మనం అన్ని మెయిన్ టౌన్స్ మన జిల్లాలో ఏమేమి ఉన్నాయి, జగిత్యాల టౌన్, మన మెట్టపల్లి, కోరుట్ల, ధరంపూరి, మల్యాల్ టెంపుల్ టౌన్ అది, అండ్ సో ఈ రైకల్ కూడా, ఈ అన్ని మండలాలకి మనం మొత్తం ఈ క్రైమ్ మ్యాపింగ్ చేయించాం. అది క్రైమ్ మ్యాపింగ్ చేయించిన తర్వాత మనకి క్రైమ్ మ్యాపింగ్ ప్లస్ రోడ్ యాక్సిడెంట్ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అది కూడా మనం చేయించాం. అండ్ బ్లాక్ స్పాట్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి విజిబిలిటీ మన ఇప్పుడు ఏమంటుంది అంటే కొన్ని ప్లేసెస్లో ప్రజలు పబ్లిక్ విల్ నాట్ బి దేర్. సో అక్కడ సీసీటీవీ పెడితే అక్కడ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అన్నీ ఈ రకంగా మనం అనలైజ్ చేసాము. అండ్ అనలైజ్ చేసి మనం అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇచ్చాము. అండ్ వాళ్ళకి ప్రతి పాయింట్ చెప్పినాం, ఈ పాయింట్లో మనం పెడితే ఏమేమి మనకి లాభం వస్తుంది ఆ చార్ట్ వాళ్ళకి ఇచ్చిన. ఆ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్. లాస్ట్ ఇయర్ మన జగిత్యాల టౌన్లో దాదాపు 65 కెమెరా అక్కడ ఇనాగ్రేట్ అయినాయి. ఆ తర్వాత ఈ సెకండ్ మెట్టపల్లిలో అయినాయి. లాస్ట్ 70 సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈరోజు కోరుట్లలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్, అది 123 కెమెరాస్. అది నాకు డిఎస్పీ గారు నిన్న చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ అట్లా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తాయి నేను కూడా ఎంత ఐ డీన్ ఎక్స్పెక్టెడ్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీసీటీవీలో స్కీమ్ మీకు అన్ని ఇప్పటి వరకు అందరూ చెప్పారు. మనకి లైవ్గా కూడా మీకు తెలిసి ఉంటుంది మనకి ఎట్లా సీసీటీవీతో లాభం వస్తుంది. ఇప్పుడు మొత్తం దేశానికి తెలంగాణ పోలీస్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ దేర్. సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్. అండ్ ఆల్సో ద పబ్లిక్ ఎంత సపోర్ట్ మనకి ఇస్తుంది అది కూడా. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతగా ఎంత పీస్ఫుల్గా ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది. సో దిస్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఫర్ అస్ ఆల్సో. ఎప్పుడైనా పబ్లిక్ ఎట్లా మనకి సపోర్టివ్ ఉంటే మనకి కూడా ఉత్సాహంగా ఉంటుంది. సో మన టీం ఇక్కడ పోలీస్ టీం కూడా చాలా మంచి ఉంది, మంచి ఇంటెన్షన్తో, మంచి ఒక సర్వీస్ భాగంగా అట్లా మనం చేస్తాం పబ్లిక్ కోసం. ఆ రకంగా వాళ్ళు పని చేస్తున్నారు. మనం కూడా చాలా మానిటర్ చేస్తున్నాం వాళ్ళకి ప్రతిసారి
గైడెన్స్ ఇస్తున్నాము. మన తరఫు నుంచి ఏదైనా మనకి తెలిస్తే వాళ్ళకి గైడ్ చేసి అబ్జర్వ్ చేసి మానిటర్ చేస్తున్నాము. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ అస్. అండ్ ఎట్లానే ఇదే రకంగా మీరు మనకి సపోర్ట్ చేస్తారు ప్రతి కార్యక్రమానికి, ప్రతి బందోబస్తుకి, ప్రతి మనకి ఏదైనా మన దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే, ప్రతి వర్క్ ఉంటే దీనికి మీరు ఎట్లా మనకి హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఐ థ్యాంక్స్ మీడియా మిత్రులు ఆల్సో, ఎందుకంటే మీ ద్వారానే ఈ ప్రొపగేట్ అవుతుంది. అండ్ ఇంకా కూడా మీ ద్వారా మనం అందరూ ఈ షాప్ ఓనర్స్కి అండ్ ఎక్కడైనా ఈ కాలనీస్ ఉంటుంది అక్కడ కూడా మీరు వాళ్ళకి కూడా ఈ మెసేజ్ ఇవ్వండి దట్ సీసీటీవీ కెమెరా మీరు పెట్టాలి. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లో కనీసం అది పెట్టి ఉంటే లాట్ ఆఫ్ క్రైమ్ విల్ బీ ప్రివెంటెడ్. అండ్ నాట్ ప్రివెంటెడ్ అట్లీస్ట్ అది పోలీస్ వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ I congratulate first of all SHO Korutla Chiranjeevi garu and his team and CI garu and DSP garu for uniting all of you. ఇది ఒకటి పెద్ద పని. అది చెప్పారు కదా, దాదాపు 23 మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్ దేర్. అందరికీ ఒక పట్టణంను తీసుకురావాలంటే ఇది ఒక గొప్ప పని. అందరికీ ఫాలో చేయాలి. రిలేషన్ కనపడతాయి మనకి, ఇట్లా రిలేషన్ మన పబ్లిక్తో ఎట్లా రిలేషన్, అది కూడా ఒకటి మనకి ఎగ్జాంపుల్ కనపడింది. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆల్సో అండ్ ఆల్సో డిఎస్పీ గారు, బికాజ్ హీ ఈజ్ ద మెయిన్ లీడర్ హియర్ ఇన్ మెట్టుపల్లి అండ్ కొరుట్ల. సో వెరీ 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 గుడ్. అండ్ I congratulate once again entire the Mettupalli sub-division team for doing good policing here and good coordinated policing with the people of the Korutla and Mettupalli. Thank you. Thank you, sir. Sir, ఈ డొనేట్ చేసి కంట్రిబ్యూటర్స్కి తమ చేతుల మీద చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం సార్. ట్రెస్మా నుంచి శ్రీ బ్యారీ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత సార్ ఈ కెమెరా వర్క్ మొత్తం ఈ సాయి టెక్నీషియన్ చేశారు సార్. సాయి టెక్నీషియన్. తర్వాత ప్రవీణ్ చారి సార్, ఆర్మూర్ ప్రవీణ్ చారి కంపాస్. అది పని ఫస్ట్ థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, కొరుట్ల కమ్యూనిటీ తరఫున మా గౌరవ ఎస్పీ గారికి చిన్న సత్కారం. రండి చేస్తారు శేఖర్, రండి లక్ష్మీరాజు రా రా రా. జరగండి కొంచెం సైడ్ కొంచెం జరగండి.
థ్యాంక్ యూ